పిల్లరా మీకు చెప్పాను విషయం. గత వారం మనం ఒకటి నేర్చుకున్నాము. ఏంటిది అది అమ్మా? కుర్రోళ్ళు చదువుకున్నారు. కుర్రోళ్ళు చదువుకునే వాళ్ళు నోట్స్ ఒకటి పెట్టుకోని మనం చెప్పాను. ఎందుకంటే వాక్యం రాసుకోవడం అలవాటు చేసుకుని అందరూ గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చే వారం అందరూ చదువుకునే పిల్లలందరూ కూడా ఇలాంటి డైరీ కానీ ఒక నోట్స్ కానీ పెట్టుకున్నాక ఏం జరుగుతుందని మేము చెప్పేది ఉంది కదా. ఇప్పుడు ఇట్లుంది, ఏం ఇక్కడ సిలువలో పలికిన 7 మాటలు హెడ్లైన్ ఒకటి పెట్టుకొని వాక్యాలు రిఫరెన్స్ కొంతమంది తీయలేరు. అర్థమైందండి? మీకు తెలుసో తెలియదు, కొంతమంది రిఫరెన్స్లు తీయలేరండి. అందుకని పాస్ గారు మైక్ ఎమ్మటే ఎప్పుడు నేనైతే అట్లా చూసుకున్నా, నాకు అసలు బైబుల్ తీయడం రాదు అసలు. అర్థమవుతుందమ్మా? తీయడం అన్నప్పుడు పెన్నిటి పెట్టుకున్నాను. పాస్ట్ గారు మత్తయి సువార్త 5:13 వచ్చును, టక్క మత్తయి సువార్త 5:13 వచ్చును. దాన్ని తీసేలోకి వేరే తీర్థ చదువుతారు ఆల్రెడీ. ఏమండి? నేను చిన్నగా దాన్ని తీసుకొని చదువుతుంటాను. అలాగా రాసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఏ వాక్యం చెప్పాడు పాస్టర్ గారు అనేది ఒకటి, తర్వాత మనం రాసుకొని తర్వాత మనం చిన్న చూసుకోవటము అలవాటు అవుతుంది. పిల్లలు మంచి అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది సేవలు వచ్చినప్పుడు వాళ్ళంటే ఖచ్చితంగా ఇలాంటి డైరీ కానీ ఒక బుక్ కానీ ఉంటుంది. ఎందుకుంటది? వాళ్ళకి తెలియకనా రాసుకుంటారండి. ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యం మరలా ఇంటికి పోతే ఆ రోజు గుర్తుండొచ్చు, లేదా ఒక గంట ఉండొచ్చు. బాగా ఇంకా దేవుడు మనతో మాట్లాడి ఉన్నట్లయితే ఏమండి 5 రోజులు గుర్తుంటది. అంతకుమించి పోయిన వారము గత సంవత్సరంలో మనం చెప్పిన ఒక వాక్యం చెప్పంటే ఎవరు కూడా చెప్పలేరు. చెప్తారా? అదే డైరీ ఉంటే పలానా రోజు ఏ వాక్యం చెప్పాము, నా దగ్గర అన్నీ ఉన్నాయి కూడా, నేను చెప్పేవాడిని. పిల్లారా అన్ని నా దగ్గర ఏ రోజు ఏ రాసుకున్నాను ఏంటి మొత్తం కూడా నా దగ్గర ఉంటాయి. పిల్లారా అది మంచిదండి. చూద్దాం పిల్లారా. ఇంకా ఇక్కడ రాయబడిన మాటలు ఏమంటే, మొదటి తిమోతికి రాసిన పత్రికలో మనము గత వారం చదువుకున్నాము. ఏంటి ఆ మాట అంటే, దేవుని మందిరములో పాటించవలసిన నియమకాలు అని పద్ధతి. అర్థం చెప్పారా? ఈరోజు చాలా మంది నేను చూస్తున్నానండి, చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. అది ఏ మందిరమే కావచ్చు, సంబంధం లేదు పిల్లలు. అయితే ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని మందిరంలో కొంత పాటించవలసిన ఒక పద్ధతి ఉండదు పిల్లగా. ఏమండి? ఒక పద్ధతి ప్రకారమే ఏదైనా చేయాలి. పద్ధతి లేకుండా చేసేది క్రమం కానిది అక్రమం, క్రమం కానిది అక్రమం పిల్లగా. అర్థమైందండి? నా ప్రియ దేవుని పిల్లలు, మనము గత వారంలో దేవుని మందిరంలో పాటించవలసిన కొన్ని నియమాలు చెప్పాము. మీరు చెప్పండి అయ్యేటి నియమాలు. ఫస్ట్ నియమం ఏంటిది? ఫస్ట్ ఏంటిది? సమయమును పాటించాలి. అమ్మా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు చాలా చాలా ఇంపార్టెంట్. సమయం ఎవరైతే ఏమండి నీలో ఎంత ఆతృత ఉండదో, నీలో ఎంత ఆశ ఉంటుందో, దేవుడు ఏమన్నాడు? ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నాడు. మందిరంలోకి 11 గంటలకు 12 గంటలకు వచ్చి నేను ఒక ఆశ ఉందంటే ఆశ గల ఏం చేస్తాడు? హైదరాబాద్ పోవాలి, ఏమంటే 11 గంటలకు వెళ్ళిపోవాలి, లేకపోతే 12 గంటలకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మంచి ఇంపార్టెంట్ పని హైదరాబాద్ లో అర్జెంట్గా 12 గంటలకు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? 10కి రెడీ ఇప్పుడు దూకుంటే వెళ్తావా? ఆశ నీలో ఉంది, మంచిదే. ఆశలు తప్పు కాదు, నువ్వు 12 గంటలకు వెళ్ళడం తప్పు కాదు. కానీ ఆ 12 గంటలకు రీచ్ అవ్వాలంటే నువ్వు ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు అడేవాళ్ళు నువ్వు? మనం ఈ వాక్యం చదువుతాం, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటారు. మంచిదే అండి, తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి చక్కగా రెడీ అయ్యి రావాలి. నేను చెబుతున్నాను పిల్లలు, నిజంగా నా జీవితంలో ఎప్పుడు లేడికి వెళ్ళనండి, ఎప్పుడు వెళ్ళను పిల్లలు. నేను నాకు వచ్చిన అన్నపద భక్తిని ఎప్పుడు వెళ్ళను పిల్లరా. ఖచ్చితంగా ముందే వెళ్తాను, ముందే ఉంటాను నేను. పాస్టర్ గారు మైక్ లో చెప్పాడు, ఏమండి 8:30 గంటలకి చర్చి ప్రతిష్ట అని చెప్పాడు. ఏమండి 8:30 గంటల ఫస్ట్ 10కి దాంట్లో రాశారు ఆల్రెడీ. ఏది పాస్టర్ ముందే పడుతున్నాడా? నాకు ఆహ్వానం వచ్చింది ఆల్రెడీ చెప్పేసి 8:30 గంటల గబ్బుని రెడీ అయిపోయి నేను మందిరం 9 అయిందండి. ఒక్క పురుగు కూడా రాలా.
నేను కొద్దిసేపు ఉన్నాను. తర్వాత ఏంటంటే 8, 9 అన్నారు. ఎందుకు ఎవరంటే పాస్టర్ గారు నీకు తెలియదు పాస్టర్ గారు అన్నాడు. నాకు తెలుసులే అండి అంటే నా మనసులో చూసా. ఇంకొక అరగంట అయింది, రాలా 9 రాలా. మళ్ళీ అడిగాను, పాస్టర్ గారు ఏంటి పాస్టర్ 10 అన్నారు. రారండి, యేసు ప్రభు వచ్చినప్పుడు రారండి వాళ్ళు. ఇంతే అండి డైలాగ్ అనండి. యేసు ప్రభు ఒకరైనా మధ్యాకాశానికి వచ్చినా కూడా ఇవి రారండి అన్నాడు. ఏంటంత నీకు తెలియదండి అసలు దేవాలయం గురించి నాకు తెలుసు అన్నాడు. ఏమండి నీకు తెలియదు నాకు తెలుసు అన్నాడు ఆయన. మీకు కూడా బాగా అర్థమైపోయింది అసలు మనసులో. రారండి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు వచ్చారంటే కరెక్ట్గా అందరూ రెడీ 11 వచ్చారండి. ప్రతిష్ట అంటే ఒకవేళ ప్రతిష్ట చేసే పాస్టర్ వస్తే ఆగుద్దా? నేను చెబుతున్నా పిల్లరా, అదృష్టం బాగుండి, ఎవరు అదృష్టం తెలుసా? విశ్వాస అదృష్టం బాగుండి ఆ రిబ్బన్ కట్ చేసే దైవజనులు రాలేదు కాదు, సరిపోయింది. కానీ వచ్చినట్టే కదా మీకు బొమ్మ పడేది. బొమ్మ ఒకటి తెలుస్తావా? బొమ్మ తిరిగేది. అప్పుడు అందరూ గుండెలు కొట్టుకున్నారు. అమ్మో మేము ఎంత పని చేసాం కదా, మేము ఎందుకు ఇచ్చాం కదా, ఎంత చేసాం కదా, మేము వచ్చేదాకా ఎందుకు ఆపలేదు. అప్పుడు తెలిసేదే కానీ దేవుడు కొంచెం కనికరం ఉంది బతికిపోయాడు. లేకపోతే పాస్టర్ గారు మెంటాలిటీ నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఆయన అన్నాడు, పాస్టర్ రిబ్బన్ కట్ చేసాను రాలేదని పాస్టర్ వచ్చానా, నేను ఒక కన్సెప్ట్ అవుతాను ఆయన కదా, పోతే వచ్చాను కదా ఇదే కట్ చేయబోతాను ఆయన. ఇలా సమయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీలో ఎంత ఆశ ఉందో ఆశను తగినట్టు నువ్వు మందిరంలో కూర్చుంటే దేవుడితో మాట్లాడుతున్నావు. ఏమండి మన ప్రార్థన ఆల్రెడీ వాక్యం స్టార్ట్ అయిపోతుందండి. ఆల్రెడీ నీ గురించి మాట్లాడుతూ దేవుడు అనుకున్నాడు. నువ్వు 11:30 వస్తే 11:30 వాక్యం స్టార్ట్ అరగంట నీ మాటలు అయిపోయినాయి. నీ గురించి పిలిచేశాడు దేవుడు. ఏమండి పలానాని యాక్సెప్ట్ పిలిచాడు దేవుడు. నువ్వు పిలవగా నువ్వు రాకపోతే నువ్వేం చేసా అని అతను, అయ్యో నేను నువ్వు పిలుస్తావు వచ్చాను కదంటే నేను పిలిచాను, నేను 11:30 పిలిచాను, 11:30 వచ్చావు, ఏం చేయమంటావు? కాబట్టి నేను గమనించండి, సమయాన్ని పాటించాలి. ఒకటి నియమం చెప్పాను. 2 అందరితో కలిసి ప్రభువుని మహిమపరచాలండి. ఏమండి ఈరోజు కలయిక లేవు, కలిసి లేదు. ఏమండి ఎవరు దారి వాళ్ళదే, ఎవరు మతం వాళ్ళదే, ఎవరు పద్ధతి వాళ్ళదే అనడం కాదు. అందరు కలిసి రిఫరెన్స్ చూపించారు, వాటి ఎక్స్ప్లెయిన్ చేయను. నియమం అదొకటి. 2 మూడోది పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి పిల్లారా, 3వ నియమం. తర్వాత 4 వచ్చేసి దేవుని వాక్యం శ్రద్ధగా విని వివేచించాలి. అర్థమైందా? ఆ దినాల్లో ఏమంటే ఎవరమ్మా పౌలు శీల వాక్యం చెబితే గలిలయ ఊరికి లేదు. అబ్బా మా పౌలు గారే సంఖ్యలు పట్టుకోలేదు, మా శీలే సంఖ్యలు పట్టుకోలేదు, రాక వచ్చానని ఇంకా ఏం చెప్పారని అన్నారు. వాళ్ళు చెప్పి అయిపోయిన తర్వాత బైబుల్ తీసి పౌలు చెప్పింది కరెక్టేనా, శీల చెప్పింది కరెక్టేనా అని వివేచించారు. దాన్ని చని చూసుకొని కరెక్టే చెప్పారు. కరెక్ట్ చెప్పకపోతే పాస్టర్ గారు నువ్వు చేసింది తప్పు, పాస్టర్ గారు నువ్వు చెప్పింది రాంగ్, ఇలా చెప్పడం వల్ల మేము నష్టపోతాము. కాబట్టి స్కూల్కి పోయినాక పిల్లలు అరే సిగరెట్ తాగండ్రా అంటే ఏమంటారు తల్లిదండ్రులు? చెప్పు తీసుకుని వాళ్ళు నేర్పోతారు. ఏం చేస్తాం పిల్లలకి చదువు నేర్పని బయట చెప్తే ఆ సిగరెట్లు గుట్కా నేర్పుతారంటే నేర్పుతారా? నేర్పరండి. ఏం నేర్పించాలి? అవే నేర్పించాలి పిల్లల. కాబట్టి మనం చూస్తాం స్కూళ్ళల్లో రాంగ్ రూట్ లో టీచర్స్ వెళ్తుంటారు, ఉన్న స్టూడెంట్స్ తోటి అక్రమ సంబంధం పెట్టుకుంటారు. పిల్లలు వేధిస్తుంటారు. వాళ్ళకి మనం ఏం చేస్తాము? దేహ శుద్ధి చేస్తాం. పిల్లల వాళ్ళు నేర్పించకుండా మిగతా నేర్పిస్తే మనం పాడైపోతామండి. అలాగనే దేవుడి సంఘం, సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి పిల్లారా. నేను పలానా సంఘం అని పేరు చెప్పను కానీ ఈరోజు చాలా స్కూల్స్ కూడా ఉన్నాయండి. మా పిల్లగాడు ఏ స్కూల్లో? మోటేశ్వర్ స్కూల్లో. మీ పిల్లగాడు ఏ స్కూల్లో? ఈ స్కూల్లో. మా స్కూల్ ఏ స్కూల్లో? మా పిల్లగాడు స్కూల్లో చదువు రావట్లేదండి, ఈసారి మార్చాలని అంటారు. పిల్లలైతే ఈజీగా మార్చేస్తున్నావు కదా, చదువు రావట్లేదు, నీకు అర్థమైపోయింది కదా, నువ్వు ఏం నేర్చుకున్నావు దేవుడి మందిరానికి వెళ్ళి? ఎవరంటే ఇది మరి తల్లి సంఘం అండి, పిల్లల సంఘం అండి. ఏమండి మన దగ్గరికి ఒక సిస్టర్ వస్తుంటే మిగతా సంఘం ఏంటి అడిగిపోతున్నావేంటి? మాకు రావా? ఏమవుతుంది చెప్పండి? ఏం రాదు. ఏం నేర్చుకున్నావంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఏది రాదు. ఒకటే మా సంఘం. వెళ్ళే వాళ్ళకి బుద్ధి లేదు, పిలిచాక అందరికీ బుద్ధి లేదు పిల్లల. అసలు ఏం నేర్చుకున్నావంటే
మన అయితే దేవశ్రీ ప్రసాద్ అయితే అక్కడ నిలబడి సెమీకృష్ణ చెబుతుంటే అందరూ కన్ను తిన్నారు దెబ్బకి. ఈయన ఎప్పుడు పోయాడు అసలు సండే స్కూల్కి? అక్కడ ఏం నేర్పించారు? ఇంత బాగా చెప్పారేంటి అండి? ఇలాగా పిల్లలు చెబుతుంటే ఒకళ్ళు ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు, వీళ్ళకి ఎవరు నేర్పించారు, ఇంతగా నేర్పించారు ఉన్నారా? అలాగనే పెద్దవాళ్ళు కూడా ఏమండి వెళ్తున్నారు, బైబిల్లో ఒక సందర్భం తీసి ఇది చెప్పమ్మా అంటే చెప్పలేరు, లేకపోతే ఈయనకి ఏమవుతారంటే ఎవరు చెప్పలేరు. దారమోహన్ చెప్పాను నేను. ఏమండి కయ్యూరు నానెవరంటే ఎవరు చెప్పలేరు. కయ్యూరికి నానెవరయ్య అంటే ఎవరు నానెవరు? కయ్యూరికి కయ్యూరు నానెవరు? ఆదాము. ఆరంభం అది కదా. అలా నావు నాన్న పేరు పేరు రాదు. మనం ఇంకా నేర్చుకుంటున్నామండి. నేను అనేది పిల్లారా, మనము ఒక మందిరానికి వెళుతున్నప్పుడు అక్కడ ఆత్మీయత ఉందా లేదా గుర్తుపెట్టుకునే పిల్లారా. ఆత్మీయత ఉందా లేదా, లేకపోతే ఆరుబాటు ఉందా? ఈ రోజు చాలా మందిరాల్లో అమ్మా నేను నేను జాగ్రత్త చదువుతున్నా పిల్లారా, మందిరాల్లో ఆరుబాటలు కనబడుతున్నాయి కానీ ఆత్మీయత కనబడలేదు. మా మందిరం ఎంత పెద్దగా ఉందో తెలుసా, మా మందిరం ఎన్ని లైట్లు ఉన్నాయో తెలుసా, మాకు ఇది ఉందా అది ఉందా అన్నారు కానీ ఆత్మీయత ఉందా లేదా? నీ కొరకు ప్రార్థన చేసి సేవలు ఉన్నారా లేదా? నీ కొరకు కన్నీరు ఖర్చులు ఉన్నారా లేదా? నీకు అవసరానికి అక్కడే ఉండేవాళ్ళు ఉన్నారా లేదా? ఏం లేదండి. ఏమండి తప్పి దేవుని బిడ్డ ఆలోచన చేద్దామండి. అయితే దేవుడు సన్నిధిలో వాక్యం నేర్పించాలి. మనం వాక్యాన్ని ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఇది దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వపిల్లారా? మొదట వాక్యం ఉండాలి, ఆ తర్వాతనే ఇక్కడ కూడా దేవుడు 4వ అంశం ఏంటంటే 4వ వాక్యం. తర్వాత 5వది మనము ఏం జరుగుతుందంటే ప్రార్థనలో ఏకీభవించడము. కదండి ఆ రోజు మనం చూసా పెంతెకోస్తు పండుగ దినం అందరూ కలిసి ప్రార్థన చేశారండి. అది యూనిటీ అంటే అది పిల్లారా, అర్థమైందండి. ఐక్యత అంటే అది. ఏదైనా చేయమంటే బజార్లో పడి నువ్వంతా నీ అంతా నువ్వెంత ఏంతను ఈ కాదండి. యూనిటీ, ఐక్యత, ఏక మనస్సు. సంఘంలో ఏక మనస్సు లేకపోతే అక్కడ కార్యం జరగదు పిల్లారా. అదండి నేను 5 నియామకాలు నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఈ రోజు ఇంకొన్ని ఉన్నాయి, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లారా. 6వ నియమం ఏంటంటే చూడండి పిల్లారా, కీర్తన గ్రంథం తెలిసినట్లయితే, కీర్తన గ్రంథము మీరు తెలిసినట్లయితే అక్కడ మనం 6వ నియమం చూస్తాం పిల్లారా. చూద్దామండి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం పిల్లారా, 100వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం పిల్లారా. 100వ అధ్యాయం కీర్తన గ్రంథం 100వ అధ్యాయం ప్రారంభం నుంచి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహపడి చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు కొనెదము, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. చాలండి. ఇప్పుడు అమ్మా దేవుని మందిరములో 6వ నియమం ఏంటంటే కృతజ్ఞత కానుకలు చెల్లించాలంటే పిల్లారా. మనం చదువుకున్న పైన చదువుతుంటే మనం ఆయన వారమే, మనం ఆయన వారమే, ఆయన మనకి ఇచ్చును, ఆయన మనకి ఇచ్చిన అన్నాడు కదా. అన్ని ఆయన ఇచ్చినాయండి. అర్థమైందా? అన్ని ఆయన ఇచ్చినాయే. నువ్వేం తెచ్చుకున్నావా? నీ తల్లి గర్భవాంశం తెచ్చుకున్నావు. నీవేమన్నా నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా నువ్వు వెళ్తావు. ఏది ఒక్కడి గురించి నేను నాకు ఇష్టపడి 10 కాసులు తాడు తెచ్చుకున్నాను తాడుస్తారా మెడలో? అసలు ఉంచడం పక్కన అది నీకు ఉండదు, చాలా ముందర అది జంపు పాతి 7 దుగ్గు తెలియదు ఇంట్లో వాళ్ళకి. అండి అర్థమైందా పిల్లారా? ఏం కాడ 10 సేవలు తాడుంది, ఏం పోయినాక దాన్ని ఎత్తుకున్నాడు ఎంతమంది అంటారు? దొరికిన వాడికి పండగ ఆ రోజు పిల్లారా. నీవు ఏది తెచ్చుకోలేదు, అన్ని ఆయన ఇచ్చినాయండి. అన్ని కూడా ఆయన ఇచ్చినే. ఆయన బలం బట్టి నువ్వు సంపాదించుకున్నావు, ఆయన శక్తి బట్టి నువ్వు పని చేసుకున్నావు, ఆయన నీకు ప్రోత్సాహము, అన్ని రకాల ప్రోత్సాహము ఇవ్వబట్టి నువ్వు సమాజంలో ముందుకెళ్ళిపోతున్నావు పిల్లారా.
అలా కాకుండా నా జ్ఞానంతో, నా తెలివితోటి అని అనుకుంటే ఎప్పుడో మనము పాతానికి వెళ్ళిపోతాం పిల్లగా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే కృతజ్ఞత కానుకలు, కృతజ్ఞత అర్పణలు అంటే పిల్లారా, నువ్వు వర్ధిల్ల కొలికి నువ్వు దేవుడి సన్నిధికి తీసుకోవాలని నేర్చుకోవాలి పిల్లారా. ఎందుకండి ఇక్కడ ఇంత తీసుకొస్తే ఇంత పట్టుకొని పోవచ్చు పిల్లారా. నువ్వు ఇంత తీసుకోవాలని నేర్చుకున్నట్టయితే ఇంత పట్టులో పోతాడు పిల్లారా. నా జీవితం మీకు చెప్పానండి, నేను దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనుకాడిన పిల్లారా. నా ఫస్ట్ కాలేజ్ హైదరాబాద్ లో నేను నమ్ముకున్న కాలేజ్ కూడా ఇవ్వాలంటే చెయ్యాలంటే అది ఎంతదైనా కూడా వెనుకాడి పద్ధతి జరగనే జరగదండి. చేసేయటం అంతే, ఇవ్వటం అంతే పిల్లారా. అందుకని దేవుడు కొన్ని విషయాల్లో పిల్లారా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు పిల్లారా. మనలో కూడా ఏంటంటే మనము ఎంత బిగించుకుంటే ఆయన తిప్పుతాడా. మనం ఏమంటాము, ప్రభువా నాకు ఈ ప్రభు అంటాము, ఇస్తాడు నీకు. నువ్వు కూడా ఇవ్వాలి కొంత. ఏమండి ఏమి ఇస్తున్నావు? ఏమండి సేవ, పరిచర్య, ఇది లేదు, ఇది అవసరము. ఏమండి ఎవరికి ఇస్తామంటే ఉన్నోడికైతే ఇస్తాం మనపై. ఏమండి మనము మన చేతులు ఎక్కడ ఇప్పుతాయంటే పెద్ద పెద్ద మందిరాల్లోనే గుప్పులు ఇప్పుతాము. పెద్ద పెద్ద మందిరాల్లోనే ఇంకా నువ్వు బాగా డెవలప్ అయిపోయి నువ్వు బాగా పెట్టుకో. మాకు ఇక్కడ ఎవరు ఇస్తారు? ఇక్కడ ఇది కాదు ఉద్దేశం. ఎవరు పిల్లారా ఏమండి చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళకే, వాళ్ళు పెద్దలు ఎలా అయ్యారు? వాళ్ళు పెద్దలు ఎలా అయ్యారు? ఆకాశం వచ్చాయి అవునా? అక్కడ కూడా స్థానిక సంఘం వాళ్ళు చిన్న చిన్న ఇస్తే అన్ని వసతులు సమకూర్చుకొని అన్ని పెట్టుకుంటే అది పెద్ద ఇంప్రూవ్మెంట్ అయిపోయింది పిల్లారా. అందమించారా? అలాగనే మనము దేవుడి సన్నిధిలో వాక్యం విని దేవుడు ఆ వాక్యం ద్వారా మన జీవితాలు చేసిన ప్రతి కార్యం బట్టి మనం వర్ధిల్లకు ఏం చేయాలంటే దేవుడికి ఇవ్వాలి. పాస్టర్ గారు ఇదిగో మన మందిలో నీకు కొరత ఉందండి, ఇదిగో ఇది నేను ఇస్తానండి, ఇది మీరు తీసుకోండి, ఇది ఇవ్వండి అని తీసుకొని ఇవ్వాలి పిల్లారా. ఇక్కడ ఏమంటే కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. ఉట్టి చేతుల ఆట కాదు పిల్లారా. ఏమండి దేవుడు సన్నిధికి పాత విశ్వాసం ఉన్నారండి. నేను చాలా మంది వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు నాకు తాండి ఉంది, మేము కొన్నిసార్లు చదువుతాను పిల్లారా. నేను ఆ తీసుకొచ్చిన చూశాను చదువుతున్న పిల్లారా. ఎందుకంటే ఆ పాలు వారంతా పాలు పోస్తున్నది. పాలు డబ్బులు తీసుకొస్తున్నావా? దాంట్లో దశం పాలు, దశం అంటే లక్ష్యం తీసుకొస్తుంది, పాలు తీసుకొస్తుంది, మళ్ళీ క్యాన్లో పాలు తీసుకొస్తుంది, బియ్యం తీసుకొస్తుంది, అన్ని తీసుకొస్తున్నావా? ఎందుకంటే ఆమె నేర్చుకున్న పునాది అలాంటిది. ఆ పునాది అలాంటి పునాది. దేవుడు ఆమె నష్టపరిచాడా? ఏం నష్టపరచలేదండి. ఆమె దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు పిల్లారా. ఆమె అంచెలు 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 అంచెలుగా ఇంట్లో భర్త సపోర్ట్ చేయడు. చూడండి ఇంటాకే సపోర్ట్ లేదు పిల్లారా. ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ లేదు. అయినప్పటికీ దేవుడు ఆమెకి ఇచ్చిన దాంట్లో ఆమె నమ్మకంగా ఉంది పిల్లారా. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అన్నట్లు ఆమె నమ్మకత్వం. ఏమండి ఆమె వచ్చే సంఘం పెద్దది కాదండి, పూరి గుడిసె పిల్లారా. ఏమండి పూరి గుడిసె, బలిపేట ఉండదు, కింద చాపలు ఉండవు, ఊడ్చుకొని మట్టిలోనే కూర్చొని ఉండాలి. అలాంటి మందిరం తీసుకొస్తారా? ఇప్పుడు అంతా స్టైల్ మారిపోయింది. ఏమండి అన్ని వెళ్ళాల్సిన పెద్ద మందిరాలకి, రావాల్సిన చిన్న చిన్న మందిరాలకి పిల్లారా. ఆమె ఏ స్థితిలో కూర్చొని ప్రార్థన చేసిందో, ఏమని చేసిందో ఆ కళ్ళలోనే మందిర సెటప్ అని మారిపోయింది, విధానం మారిపోయింది, ఆమె మారిపోయింది, అంతా మార్చేశాడు. కొంతకాలం ఇలాగా, తర్వాత ఇలా ఉంటుందా? ప్రారంభంలో అందరి కూడా ఇలానే ఉంటాయి. అదేనండి ప్రారంభంలో ప్యాలెస్లే కడలు, ప్రారంభంలోనే పాలన కూర్చోపిల్లారా. అదేనండి దేవుడు తన సంఘం అది చిన్నదైనప్పటికీ కూడా చాలు పిల్లారా. ఎంతమంది కాదండి ఉండాల్సిన సంఖ్య. దేవుడు ఒత్తిడి పడదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఈ వారం అంతా కాపాడాడు, ఈ నెలంతా కాపాడాడు. మీకు తెలుసు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ప్రతి నెల మా ఇంట్లో ప్రార్థన ఉండేది. ప్రతి నెల ఇంట్లోకి ప్రార్థన పెట్టింది. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో, నాకు ఇచ్చింది ఎంతైనా దాంట్లో ఎంత ఖర్చు పెట్టేవాడు, ఖర్చు పెట్టేసి దేవుడికి ఇచ్చాడు. అప్పుడే దేవుడు పెట్టారా? దేవుని మనలో నియమకం ఏంటంటే ఒక నియమకం ఏమండి, కృతజ్ఞత కానుకలోని చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 6వ పాయింట్ పిల్లారా.
7వ పాయింట్ చూసుకున్నాం చూడండి. ఇప్పుడు 7వ పాయింట్ చదువుకుందామని చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తెరిచినట్లయితే 7వ పాయింట్ చదువుకున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తెరవండి పిల్లలా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం పిల్లలా 40వ వచ్చి చదువుకుందామండి. అరే లక్కీ నువ్వు పక్క కూర్చోవు, నువ్వు అక్కడ కూర్చోను, పక్క కూర్చోను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచ్చి చదువుకుందాం పిల్లలా. 35 కలిపి చదవండి అమ్మా. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచబడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. చాలండి. ఇది 6వ నియామకం కదండి. ఏం జరిగించాక సంఘంలో క్రమం అనేది ఉంటుంది పిల్లలు. నేను మొదట్లో చెప్పాను మీకు, సంఘాన్ని క్రమంగా పాటించాలి. ప్రారంభ ప్రార్థన ఉండాలి, అవునండి, పాటలు ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఇది క్రమం పిల్లలు. అదేనండి, సంఘ క్రమం చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు లైన్ గా స్ట్రైట్ కూర్చోవాలి, మగ పిల్లలు లైన్ కూర్చోవాలి, ఏమండి, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, ఏమండి. ఇప్పుడు మన పొలానికి వెళ్ళిపోయి మాదే ఎద్దులు, మాదే అరక, మా పొలమే కదా అని దున్నుతారా? అటువంటి దున్నుతారా? ఎందుకు దున్నరు? మీదేగా పొలం, మీ ఎద్దులేగా, మీరు చెప్పిన ఎంటే కదా, ఎందుకు దున్నరు? దున్నితే ఏమైంది? ఏమైతే దున్నితే ఏమైతే చెట్లు లేచిపోతాయి పిల్లలు. నువ్వు దేనికోసం దున్నుతావు అంటే కలుపు పట్టకుండా, కలుపుని పోతేనే దున్నుతావు. నువ్వు ఎట్టబడి దున్నితే అసలే లేచిపోతుంది. క్రమం చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల. ఈరోజు చాలా మంది కూడా ఒక క్రమాన్ని పాటించట్లేదు. ఇక్కడ మనం చదువుకున్నాం ప్రారంభం ఏమంటుందంటే, కాబట్టి నా సహోదరుల ప్రవచించుట ఆసక్తితోటి. అమ్మా, ఎవరైనా ప్రవచిస్తున్నారంటే దేవుడు మనకు చెబుతున్నారంటే దాన్ని ఆసక్తితో అపేక్షించండి. భాషలో ఏమండి, నేను మీకుతో ఒక విషయం చెప్పాలి పిల్లల. భాషలతో మాట్లాడటం అర్థమైందండి. చాలా సంఘాలు ఉన్నాయి పిల్లల, వాడి పేరు అవసరం లేదు కానీ చాలా సంఘాలు ఉన్నాయి. అక్కడ భాషగారులు సంఘ విశ్వాసంతో కూడా భాషలతో మాట్లాడతారు. ఏమండి, అర్థమైందా? భాషతో మాట్లాడతారు, అవునా కదా? అది ఒక క్రమము, ఏమండి, ఒక క్రమం కావచ్చు. కానీ బైబుల్లో ఒక మాట చెబుతుంది పిల్లల, మనం దాన్ని పాటించం. మనం పాటించం. ఎందుకు పాటించమంటే బైబుల్లో స్పష్టంగా కొన్ని విషయాలు రాయబడ్డాయి పిల్లల. భాషలతో మాట్లాడటం అంటే ఏంటి? భాషలతో మాట్లాడటం అంటే ఏంటిది? ఎవరు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అది తెలుసుకోవాలి, అవునా కదా? చాలా మంది మాట్లాడుతుంటారు, రకరకాల మాట్లాడుతుంటారు. రకరకాల మాట్లాడుతుంటే ఎవరికి ప్రయోజనము? నేను భాషలతో మాట్లాడతాను, ఒక పావు గంట సేపు మాట్లాడతాను, ఉపయోగం ఉందా మీకు? ఏమన్నా ఉపయోగపడాలి కదా, మీకు అర్థం అవ్వాలి కదా. తెలుగు అయితే మీకు అర్థమవుతుంది, హిందీ మాట్లాడితే ఏదో అక్కడ అర్థం అవ్వచ్చు, లేకపోతే అర్థం కాదు. లేక ఫుల్గా తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం మాట్లాడితే అర్థమైంది మీకు ఏమన్నా? అప్పుడు ఉపయోగం ఉండదా? నేను గంట సేపు ఎగిరెగి ప్రసంగం చేసి, బండ్ల బుద్ధి ప్రసంగం చేసి, ఇది అదని తమిళని మాట్లాడడానికి ఒకవేళ మీకు అర్థమవుతుందా? ఈ రోజు కూడా అదే పరిస్థితి పిల్లారా. కాబట్టి మీకు క్షుణ్ణంగా చెప్తా చూడండి. అపోస్తలులకు తెరవండి పిల్లారా. అపోస్తలులు ఈ మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా కానీ భాషలతో మాట్లాడుతుంటే ఇదేందమ్మా అడగండి, అంతే కదా. తీయండి పిల్లలు. 14వ అధ్యాయము, సారీ 2వ అధ్యాయం పిల్లలు, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. 5వ అందరూ తెరవాలి, జాగ్రత్తగా వినాలి. చదువుదాం పిల్లారా. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడ విని కలవరపడింది. చాలండి అమ్మా, మీరు చదివారా? ఏంటంట? ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. ఎప్పుడు?
శిష్యులు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మేడగదిలో పెద్ద శబ్దం వచ్చింది. ఏమండి, ఆ శబ్దానికి అందరూ కూడా, ఆ ప్రాంతం అందరూ కూడా బయటకు వచ్చేసారు. బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడేది. అర్థమైందా? మీ స్వభాష ఏంటిదమ్మా? ఏంటిది మీ స్వభాష? ఏంటిది? ఏంటిది? తెలుగేనా మన స్వభాష? అంతేనా? మనం మాట్లాడే తెలుగే కదా. హిందీ వాళ్ళ దగ్గర పోయి మీరు ఏ భాష అంటే ఏదో తెలుగు చెబుతారా? హిందీ అంటారు. మరాఠీ వాళ్ళు వెళ్ళిపోతే మరాఠీ అంటారు. కన్నడ వాళ్ళు వెళ్ళిపోతే మన కన్నడ. వాళ్ళ స్వభాష అది. మన తెలుగు వాళ్ళు తెలుగు భాష ఉంది. అలాగనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడ విని కలవరపడ్డారంట. అంటే నువ్వు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడారు? తెలుగుతో మాట్లాడినట్టు, హిందీ వాళ్ళు హిందీ వాళ్ళతో మాట్లాడినట్టు, తమిళ వాళ్ళు తమిళతో మాట్లాడినట్టు అనుకుంటున్నారు వాళ్ళు. ఎత్తునేంది పాస్టర్ గారు, నతాయల్ పాస్టర్ గారు ఏంది, ఆయనకి ఎప్పుడు హిందీ వచ్చు, హిందీతో మాట్లాడినట్టుంది. కన్నడ ఎప్పుడు వచ్చినరికి, ఈయనకి మలయాళం ఎప్పుడొచ్చు, తమిళ్ ఎప్పుడొచ్చు? అండి మన మందిరానికి 10 మంది వచ్చారండి. 10 మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ నేను మాట్లాడుతున్న మాట ఈ అమ్మాయికి అర్థమైపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన హిందీ వాళ్ళకి అర్థమైపోయింది, కన్నడ అర్థమైపోయింది, తమిళ్ కూర్చున్నప్పుడు తమిళ్ అర్థమైపోయింది, అమెరికా పై ఫోర్ ఇంగ్లీష్ అబ్బాయికి అర్థమైపోయింది. ఇలాగా రకరకాల అందరిని కూర్చున్నారు, ఆయా భాషలు కలవాలని కూర్చున్నారు. ఉన్నప్పుడు దైవజనులు అక్కడ నిలబడి మాట్లాడుతున్న మాట నాకు అర్థమైపోయింది. ఈరోజు అర్థమవుతుందా? ఏమన్నారు? తన స్వభాష, మా భాషతో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. భాషలతో మాట్లాడితే అర్థం అవ్వాలి. ఆ రోజు పేతురు అందరూ నిలబడి దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు దేవుని ఆత్మ వారి భాషలతోటి మాట్లాడి, నేను మాట్లాడే ఒక్క మాట్లాడినప్పటికీ నీకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది. ఈరోజు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? చెప్పండి, అర్థమవుతుందా? అర్థం కాని భాషలతో మాట్లాడమా? చదువుదాం. ఇక్కడ మాట క్లియర్గా చదువుతామండి. కలవరపడేది అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయలు కాదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము ఇరుచున్నామేంటి? అమ్మా వచ్చిందా? వాళ్ళు ఏమన్నారు? వీరందరూ దేవరపడాలి కాదా? ఈయన దేవరపడ పాస్టర్ గారు కాదా? ఏంటి అసలు? అర్థమైందమ్మా? అర్థమవుతుందా? వీళ్ళు గలిలయలు కాదా? వీళ్ళు మన సొంత భాషతో ఎలా మాట్లాడుతున్నారు? దేవుని భాష, దేవదూతల భాష చెప్పండి అన్నారు కదా. అనొచ్చుగా వాళ్ళు. వీళ్ళు దేవదూతల భాషతో మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అన్నారా? అన్నారమ్మా? అనలేదు పిల్లలు. ఏమన్నారు అక్కడ? ఏమన్నారు? ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయలు కాదా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషకు భాషతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు. నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశ భాషతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ ప్రాంత భాషతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ కంట్రీ చెందినవాడో ఆ కంట్రీ భాషతో మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తివో ఆ రాష్ట్ర వ్యక్తులు దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లారా. ఏమండి రాయబడి మాట చదువుతున్నారు కదా. ఏమన్నా రాయబడి కదా? దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి అందరూ కూడా వీళ్ళు దేవుడు భాషతో మాట్లాడుతారు, దేవతల భాషతో మాట్లాడుతున్నారు, అందుకే మనకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా ఇదండి. తర్వాత కింద చదువుకుందామండి. కింద చదవండి. ఇంకా మీకు కొన్ని విషయం చెప్పేసి ఇంకా మనం మిగతా దగ్గరికి వెళ్ళిపోతాం పిల్లల. చదువు. ఆ పార్టీలు, మార్టీలు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, బిగ్రియా, పంఫిలియా, ఐగుప్తియాలు దేశమందరి వారు కురేనే
ఇక్కడ లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, కెత్రీలు, అరాబీలు మొదలైన మనం మొదలకు వివరించు వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యమును వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. ఏమిస్తున్నారు వాళ్ళు? వారి భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించి చెబుతున్నారండి. ఈరోజు చదువుతున్నారా అమ్మా? మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ప్రార్థన వినడం మీరు చూస్తున్నారు. పక్కా ఎదుగుతుంటది, ఆ భాషలతో మాట్లాడది. ఒకసారి అక్క ఏం మాట్లాడారు అడుగు. ఏం మాట్లాడావు అక్క నువ్వు? అడగండి. అడగరండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేను పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడలేదు పిల్లరా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినట్లయితే దేవుడు పరిశుద్ధాత్ముడు నీతో ఏం చెప్పేశాడు సార్? మొట్టమొదటిగా నిన్ను అరికాళ్ళు నడిగేతోలకు కడుగుతాడు పిల్లరా. నీలో లోపాలు పెట్టుకొని, నీలో మచ్చలు పెట్టుకొని, నీలో దాగులు పెట్టుకొని, నీ స్థితి బాగాలేకపోయినా కూడా నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తాండవించి నీకు డాన్స్ చెప్తాడా? ఏమండి? నీ నోట్లో నుంచి పాపం ఒప్పుకోవు, నీ నోటి నుంచి పాపం విడిచిపెట్టవు. ఏమండి? నీకు దేవుడితో సంబంధం లేకుండా ఉండి పిల్లరా ఎంత అంటే అండి, చిన్నపిల్లకి ఏమండి చందమామ చూపిస్తాం, ఇదమ్మా చందమామ రావే జాగ్రత్త రావంటే పాప చిన్నపిల్లలు కీనేకి వస్తుంది అనుకొని కోరుతుంది. అట్లుంటుంది పిల్లల కథలు చిన్నపిల్లలు చెబుతున్నారు పిల్లల. ఈరోజు చాలా మంది అదొక పెద్ద బ్రహ్మాండమైన ఏమండి భక్తిని కాలంలో పిల్లల. అయితే ఎంతవరకు దాని నిజం అన్నది, ఎంతవరకు అబద్ధం ఉన్నది, ఎంతవరకు వాక్యానుసారం ఉన్నది, నిజంగా దేవుడు ఆత్మ ఇలా నడిపిస్తుందా? ఆలోచన చేయాలండి. ఇక్కడ అంటారు, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యము వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. మీరు చెప్పండి ఈసారి. మేము అడుగుతా ఈసారి మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రార్థన బదులుగా నేను పోవద్దు, నాకు తప్పలేదు, పోవండి. వీని మీరు వాళ్ళు ఏం మాట్లాడు చెప్పకపోతే చెబుతాను. మీరు అంటారు ఏమన్నారంటే మేము వినుచున్నామని చెప్పుకునేది. మా భాషలో మాట్లాడుతూ మనకి వినబడుతుంది. సరే, భాషలో మాట్లాడినప్పుడు పక్కన అడిగి తెలుసుకొని చెప్పాలి. మీరు అక్క నువ్వేం మాట్లాడావు, అన్నయ్య నువ్వేం మాట్లాడి చెప్పంటే చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎందుకు చెప్పలేదు? దేవుడు బయట చెబుతూ చెప్పినారంట. వాళ్ళు చెప్పారు. ఇక్కడ నువ్వెందుకు చెప్పట్లా? నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? నీకు అర్థం కాదు. నీకు అసలు అర్థం కాదు. ఏమండి దేవుడు ఏమన్నా నీకు తెలియదు అసలు. కాబట్టి దేవుడు మాట్లాడటం అనేది మామూలు విషయం అండి. సమీరు కాలంలోనే ఏలితో మాట అరుదని బైబిల్ రాసింది. అరుదంట. అప్పటికే అరుదు అంటే అప్పటికే టైం దాటిపోయింది. మాట్లాడడానికి ఎవరు అంత సాహసం చేసేవాళ్ళు లేరు, అంత నిష్టగా ఉండేవాళ్ళు లేకే. ఆయన అప్పుడు సమీరు చిన్నప్పుడే పిలిచాడు, అయ్యా ఇప్పుడు మాట్లాడడం మామూలు విషయం కాదు, ఏందని అడుగన్నాడు. ఇలా నేను మాట్లాడే వాక్యంతో మాట్లాడు దేవుడు, దర్శనంతో మాట్లాడదు దేవుడు. ఏమండి అర్థమైంది పిల్లారా? ఇదే భాషలో పిల్లలు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన వారి అందరూ తర్వాత అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఏమవుతున్నారు చాలండి. అమ్మ అర్థమైందా? క్రమం అండి పిల్లలు. మన క్రమం ఏంటంటే మనకు సంఘ క్రమం ఉంది పిల్లల. ఏంటి ఆ క్రమం అంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ పాపాన్ని ఒప్పించేస్తాడు. ఏమండి దేవుడు నా పాపాన్ని ఆయన తీసివేశాడు చెప్పండి ఎవరన్నా ప్రార్థన చేసి. ఇది జాత కాదు మనకి. నువ్వు ప్రార్థన చేయి నీ పాపం గురించి, దేవుడు నీతో మాట్లాడతాడు. ఇదిగో పాస్టర్ గారండి నేను ప్రార్థన చేశాను, నాకు పాప విమోచన వాగ్దానం వచ్చింది చెప్పండి ఎవరన్నా. మరి పాప విమోచన వాగ్దానం రాలేదు మామూలు విషయం అండి. తపస్సు చెయ్యాలి, ఉదయండి దీక్ష చేయాలి పిల్లారా, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వ్యక్తులు క్షమాపణ అడగాలి. ఇంకా నాకు వద్దు ప్రభు, నా పాపం నాకు ఎక్కిపోయి తలకెక్కిపోయి నేను తల తిరిగిపోతుంది, నాకు పాప విమోచన కావాలి, పాప క్షమాపణ వాగ్దానం. ఇది క్రమం అని పిల్లారా. ఈరోజు ఉందా?
ఎవరు లేదు పిల్లరా. దయచేసి గమనించండి, సంఘ క్రమం ఒకటి ఉంటుంది పిల్లరా. మన క్రమం దాటిపోకూడదు. ప్రతి సంఘానికి క్రమం ఉంటుంది. ఆ క్రమం నియమంలో ఉండాలి పిల్లరా. నియమ ప్రకారం పోరాడితేనే బహుమానం. నేను ఉరుకుతాను పరిగెత్తా అంటే ఎక్కడ పరిగెత్తే పిచ్చుకోవాలి పరిగెత్తుంది, అవును కదా? పరిగెత్తకూడదు. క్రమం ఉండదు, నియమం ఉండదు. సేవకుడు ఉంటాడు సంఘానికి. సేవకుడు చెప్పిన విధంగా మనము వెళ్ళాలంటే మేము ఇలా వెళ్తాం, ఇది కరెక్టా కాదా పాస్టర్ గారు, మేము ఇలా అంటాం ఇది కరెక్టా కాదా అడగాలి. సేవకుడు అడగాలి, తెలుసుకోవాలి. క్రమ పద్ధతిలో ప్రయాణం చేయాలి. క్రమ పద్ధతిలో వెళితేనే నీవు గమ్యం చేరుకుంటావు. టికెట్ తీసుకున్నంత మాత్రాన, నీకు అర్జెంట్ డబ్బులు ఉన్నంత మాత్రాన, బ్యాగ్ చదువుకున్నంత మాత్రాన ఊరు వెళ్ళలేవు. ఏమండి, ఏ టైంకి వస్తుంది బస్సు, ఏ టైంకి వస్తుంది ట్రైన్, అయితే ఆ టైంలో అక్కడ ఉంటేనే. క్రమం పాటిస్తే, క్రమం తప్పావంటే అంతే. నీ డబ్బులు జేబులో ఉంటాయి, నీ సంచి నీ సంఖలో ఉంటుంది, నువ్వు ఇంటికాడ ఉంటావు. ఏమండి, డబ్బులు టికెట్ ఉన్నంత మాత్రాన గమ్యం చేస్తావా? క్రమం ఒకటి ఉంటుంది పిల్లగా. ఆ క్రమాన్ని పాటించకపోతే పిల్లగా ఖచ్చితంగా నువ్వు గమ్యము చేరలేవు, పరలోకము చేరలేవు. ఆ క్రమం నేర్పించేది ఎవరయ్యంటే సేవకులు నేర్పిస్తారు, సంఘం నేర్పిస్తుంది, దేవుడు వాక్యం నేర్పిస్తుంది. పిల్లగా నువ్వు దేవుడు సన్నిధికి వస్తే అన్ని క్రమాలు నేర్పిస్తాయి. కుటుంబం ఎలా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులు ఎలా ఉండాలి, బిడ్డలు ఏం నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, కుటుంబ పరిస్థితులు పాటు ఏం చేయాలి, కుటుంబాల ఆశీర్వాదం ఏమి ఉండాలి, బిడ్డల ఆశీర్వదించడం అంటే ఏం చేయాలి, క్రమం నేర్పిస్తారు పిల్లగా. ఆ క్రమ పద్ధతిలో ఫాలో అవుతే అంత సక్సెస్ వస్తుంది పిల్లగా. ఏమండి, పిల్లలు ఎగ్జామ్స్ రెడీ అవుతారు, వాళ్ళు క్రమ పద్ధతులు చదువుతారా? ఏమండి, ఏం చదువుతారు మీరు? ఫస్ట్ యూనిట్కి ఏం చదువుతారు మీరు? చివరి చదువుతారా? ఫస్ట్ యూనిట్ చదవాలి, చెప్పే చదవాలి. చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. అవి చదవకుండా నా బుక్స్ చదివితే ఏమవుతారు? పోతారు పిల్లలు. దయచేసి గమనించింది. మనము రెండోది సంఘంలో పిల్లగా ఏమంటే దేవుని మందిలో నియామకం ఏంటంటే, రెండో నియామకము సంఘ క్రమాన్ని పాటించాలి. గుర్తుపెట్టుకున్నమ్మా, మన సంఘం కావచ్చు, ఇంకో ఏదైనా ఒక క్రమం అవసరము. మన సంఘ క్రమం ఉంది, ఆ క్రమ ప్రకారమే వెళ్ళాలి, నియమ ప్రకారమే వెళ్ళాలి పిల్లగా. అదే మూడోది పిల్లలు చదువుకున్న చూద్దాం పిల్లగా. మూడో విషయం ఏంటంటే పిల్లగా, మన తోతలుగా ముగించుకున్నాం పిల్లగా. మూడో విషయం ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక తెరవండి పిల్లగా. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అండి. తోతలకు టైం అయిపోతుంది కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం పిల్లగా. 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన కదా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోపడి ఉండి చదివినారా. అమ్మ అర్థమైందా? ఇప్పుడు మన సంఘ క్రమాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాన్ని పిల్లరా నాయకత్వం, సంఘం నడిపించే నాయకుడు, సేవకుడు చెప్పే మాటలకు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? లోపడాలి. అర్థమైందా? అర్థమైందమ్మా? ఏం రాబడింది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మను కాయిచున్నారు. మీరు బాగుండాలని, మీరు ఆత్మీయ వర్ధిల్లాలని మీకు అనేక పాఠాలు, మీకు అనేక విషయాలు తెలియపరచడం నా బాధ్యత. అర్థమైందా? ఎందుకంటే నేను లెక్క చెప్పాలి. నేను లెక్క అప్పచెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? దేవుడికి చెప్పాలి. అందుకే నేను ఒకసారి అమ్మాయి వెళ్ళింది, అమ్మాయి చందాల కోసం వెళ్ళింది. అమ్మ అది కరెక్ట్ కాదమ్మా, అది పద్ధతి కాదమ్మా, అలా వెళ్ళటము కరెక్ట్ కాదని చెప్పాను. చాలా బాధ్యత నేను చెప్పాలి. అలా కాకుండా అమ్మాయిలు బాధపడుతుందనో ఫీల్ అవుతుందనో అనుకుంటే రేపు రోజు దేవుడు నన్ను నిలబెట్టి ఏం చెప్పావయ్యా, నీ బైబిల్ తెలియదా, బైబిల్ చదవలేదా, నేను బోధకుడుగా సేవకుడుగా నీకు నేను నేర్పించుకున్నాను కదా, నువ్వు నిలబడి ఏం చదువుతున్నావు నువ్వు బలిపెడి పెంచి ఏమండి అందరిని నొప్పించకుండా బాధపరచకుండా కల్పనా కళలు అల్లి నువ్వు
వాళ్ళని పైకి మునగ చెట్టు ఎక్కించి పడేస్తున్నావా? రేపు దేవుడు నాకు లెక్క అని అడుగుతాను. అందుకని నా లెక్క నేను సరిగా చూసుకోవాలి. నా లెక్కలో తప్పు వచ్చినాకో దేవుడు నా తాట తీరుతాడు. అందుకని ఉన్నది ఉన్నత చెప్పటము అది వాక్యం చెబుతున్నా, తప్పమ్మ అది కరెక్ట్ కాదు చెప్పాను. ఆగిపోయిందా? ఆగిపోతే దేవుడు ఆగలేదంటే తర్వాత తన ఇష్టం. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ ఏం చదువుతాడు? అందరూ చదువుతారు పాటలు, విన్నాడు బాగుపడదు, రెండోడికి పోతారు. అట్లానే దేవుని మందిరంలో కూడా పిల్లగా ఏం చేయాలంటే సేవకుడు తన అన్ని చెప్పాలి. కొన్ని చెబుతున్నాయి గత శనివారం కానీ ఆదివారం నియమాలని చెబుతున్నారు పిల్లగా. ఇవి చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే నేను లెక్క చెప్పాలి, దేవుడికి లెక్క చెప్పాలి, సంఘం గురించి లెక్క అప్ప చెప్పాలి. ఈ ప్రతి ఒక్కరిని పడిన దేవుడికి లెక్క అప్ప చెప్పాలి. ఈ ఆత్మ నశించకపోతే నువ్వేం చేస్తున్నావు? ఈ రాంగ్ రూట్ వెళ్ళిపోతా నువ్వేం చేస్తున్నావు? ఏమండి, మన బిడ్డలు తప్పుడు మార్గం వెళ్తే ఎంత బాధ ఉంటుందండి? ఉండదా? పాస్టర్ గారికి మా అబ్బాయి అండి చెడు సమాసాలు పెట్టాడండి, ఇప్పుడు కొంచెం చెప్పండి. మా అబ్బాయి సెల్ ఫోన్ చూస్తున్నాడండి, ఇప్పుడు చెప్పండి. ఎందుకని అంత బాధ? ఎందుకని అండి? సెల్ ఫోన్ చూస్తే ఎంత బాధపడుతున్నావే? చెడు స్నేహాలు చూస్తే ఎంత బాధపడుతున్నావే? నువ్వు తప్పు బోధ వైపు వెళ్తున్నప్పుడు, రాంగ్ మార్గం వెళ్తున్నప్పుడు నిన్ను పరిపాలించే మీ యోగక్షేమ చూసిన నాకెంత బాధ ఉంటుంది? ఏమండి, నాకు బాధ ఉండదా? నాకు బాధ ఉండదా? ఇక కొరత జరిగితే, వాక్యం గురించి కొరత జరిగితే, ప్రార్థన గురించి కొరత జరిగితే, ప్రేమ చేసిన కొరత జరిగితే నువ్వు అప్పుడు అడుగు, ఏ కొరత జరిగింది? నువ్వు ఎన్ని పక్కనెట్టేసి అంగుల గురించి ఆరోపణల గురించి వెళ్ళిపోతే నాకు బాధ ఉండదా? ఉండదా? సంఘ క్రమం పిల్లలు. అందుకని బైబిల్ చెబుతుంది ఏంటంటే ఈ పైన నాయకుడికి నువ్వు ఉన్న లెక్క అప్పచ్చబోసి ఉన్నావు అంటే మీ ఆత్మలను కాయించున్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారిలో పడి ఉండండి. అర్థమైందమ్మా? మీ పైన నాయకత్వము అంటే మిమ్మల్ని ఏలుతున్న నాయకులు, సేవకులు వారు ఎప్పుడూ మిమ్మల్ని బట్టి దుఃఖపడకూడదు పిల్లారా. అర్థమైందమ్మా? దుఃఖపడితే మీరు చేసే ప్రతి పని కూడా నిష్ప్రయోజనము. మీ ఆలోచన నిష్ప్రయోజనము, మీరు చేపట్టే పని నిష్ప్రయోజనము, మీరు ఎంచుకున్న ప్రతిదీ కూడా వర్తనదు. ఏమండి, ఇక్కడ సేవకులు దుఃఖంతో ఆయన వేదనతోటి ఏమండి పని చెల్లించకపోతుంటే ఆశీర్వాదం ఉందయా? రావట్లేదు. ఇప్పుడు సంఘం ఆశీర్వదించబడదండి, సంఘంలో ఆశీర్వదించబడదు. ఎందుకంటే దేవుని సేవకులు మనకి వినాలి పిల్లారా, లోపడాలి. సేవలు చెప్పాడా? పాస్టర్ గారిని మీరు చెప్పారు మంచిదే, కానీ మన స్తోమత కాదండి. ఇంత ఉందాం చెప్పుకోవాలి పిల్లారా. నాకేం సంబంధం లేదులే, నాకేం పట్టింది కాదు అనుకుంటే ఏమండి ముందుకు నెట్టేసి వెనక దానుకుంటే ఏం కాదు పాస్టర్ గారు? భజన చేయటం కూర్చొని ఇంకా. ఏమండి, అర్థమైందా? మనందరం కలిసి కట్టింది మన సంఘము. ఎవరి సంఘం ఇది? మన సంఘము, దేవుని సంఘం పిల్లలు. నాది కాదు, నీది కాదు, ఒకరు కాదు పిల్లలు. ఎవరిది? దేవుని సంఘం పిల్లారా. మన సంఘంలో మనందరూ కూడా ఒకటే, ఒక శరీరమే పిల్లారా. ఒకటి మనం అనుకుంటే అది సేవకుడు బలిపడకు చెప్పాడంటే దానికి అందరూ సమ్మతించాలి. మనందరం ఒక్క మాట మీద వెళ్ళాలండి. చేస్తే చెయ్యాలి, చేయకపోతే ఇప్పుడు వద్దులే పాస్టర్ గారు వల్ల కావట్లేదు పరిస్థితి బాగాలంటే ప్రశాంతంగా పాస్టర్ గారు అంత మించిన లేదు నువ్వు చెయ్యాల్సిందంటే అది పాస్టర్ గారికి పట్టిన పంట. విన్నారా? పాస్టర్ గారు మా వల్ల కాదన్నాము, మీరన్నారు నువ్వు మయ్యనట్టయితే అని పెట్టారు. ఎప్పుడు సేవ నాకు చేయడానికి కాదు. అర్థమైందండి? అందరిని అడిగి నేను అనేక సందర్భాలు చెప్పాను పిల్ల, వాక్యం వచ్చి చెప్తానండి. మన అందరిని అడిగి చర్చించడం ముందు వెళ్ళిపోయాం. అది కామన్ పిల్ల. అందరి మించి నా ఇష్టమే జరగాలి, నా పెత్తనమే జరగాలి కాదండి. అటువంటి పిల్లగా నిజంగా మనం ఏం చేయాలంటే సంఘ క్రమంలో కూడా సంఘ నాయకత్వానికి అంటే సంఘ కాపరికి లోపడాలి. ఇది ఒక నియమం అండి. దేవుని నిబంధనలు పాటించవలసిన నియమాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇది 8వ నియమం పిల్లల 7వ నియమం ఏంటంటే ఏం చేయాలి పిల్లల? దేవుడు సేవకులు పరిపాలించే వ్యక్తికి, మీ పైన నాయకత్వం వహించే వ్యక్తికి మీరు ఎప్పుడు కూడా లోపడి ఉండాలి. మాస్టర్ ఏం చేయాలి చెప్పండి? చేస్తే ఇది చేస్తాను చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి పిల్లారా. ఏమండి, మనకి అవసరం ఉంది. అక్కలు తీసుకురాకంటే పాస్టర్ నాకు అంత ఉలగానే నేను తీసుకొస్తా మంచిదే.
మాట వినాలి, లోపడకుండా దాంట్లో చేయాలి. అది క్రమం పిల్లారా. తర్వాత చివరి మాట చూసుకొని ముగించుకున్నాం పిల్లలు. ఇంకా ఉన్నాయి కానీ సమయం అయిపోద్దని నేను వాటిని కట్ చేశాను. మిగతా ఇంకా తర్వాత చూసుకున్నాం పిల్లల. చివరి మాట చూస్తున్నాం పిల్లారా. చివరి నియమం అండి, దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలలో చివరి నియమం మనం చదువుకున్నాం పిల్లారా. రోమిలికి రాసిన పత్రిక తెచ్చినట్లయితే రోమిలికి రాసిన పత్రిక తెరవండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 16వ అధ్యాయము 16వ వచనం అమ్మ తెలిసారా? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నది. మా చివరి మాట ఏంటంటే చిరునవ్వుతో అందరినీ పలకరించి వందనాలు చెప్పుకోవాలి. ఇది క్రమము పిల్లారా. అర్థమైందా? అర్థమైందమ్మా? మందిరంలో అందరం కూడా ఏమండి, నాదే కులమైన మీదే కులమైన ఏమండి, మనం ఎవరైనా కూడా దేవుడి సన్నిధిలో కుల భేదాలు ఉంటాయా? ఉంటాయండి? ఉంటాయా? నేనైతే ప్రత్యక్షంగా చూశానండి. నేను నమ్మను కానీ ప్రత్యక్షంగా చాలా మంది అన్నారు కానీ నేను ఎప్పుడు చూడండి దాని గురించి చెప్పిన ప్రస్తావన చేయలేదు. ఈ మధ్యకాలం నేను చూశాను పిల్లలు, ప్రత్యక్షంగా చూశాను. మందిరంలోకి వస్తే వందనాలు చెప్పేవాళ్ళు లేరు అసలు. ఏమండి, మన మందిరానికి ఒక శిష్యుడు నేను చెప్పిన వస్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన ఏంటంటే వెళ్ళేది ఏంటి, ఏముందాడా మగడ రాండి గట్టిగా చేపుడు తీసుకొని పోయారు. మంచిదే, దేవుడు ఉన్నాడు నిజంగా అండి. నేను దాని విషయంలో బాధపడ్డాను. నాకంటే 10 లక్షలు పోయినా లేదా 10 రూపాయల పేరు బాధలే కానీ దేవుడు సంఘంలో బిడ్డలు వాళ్ళు రాంగ్ రూట్ ఎంత చేస్తారో చాలా బాధపడి ఆ విషయంలో బాధపడ్డాను. అడిగాను, అక్కడ అడిగాను, ఇదే ప్రశ్న చెప్పింది. దేవుడు నా పక్షం నుండి నేను ప్రార్థన చేసిన, నేను కూర్చున్నాను, నా పక్క నా పెద్ద మనిషి వచ్చాడు. పెద్ద మనిషి రాగానే ఆ సంఘంలో ఉన్న విశ్వాసం కదా, ఏంది ఇప్పుడు రావడం నువ్వు, ఏది బయట వచ్చాంది, కూర్చొని ఎవరాడతారు ఇంతే ఇదే డైలాగ్ అండి. నేను అన్న డైలాగ్ నేను ఎవరైతే కూర్చోలేయి అసలు ఆయన వయసుకి ఆయనకి చెప్పే పని కాదు అది. నేను చెప్పిన పెద్ద ఆయన వయసా ఏం కాదండి, పెద్ద వయసే కాదు, చిన్న వయసే. అయినా కానీ ఎంత విలువ సంఘంలో, ఎంత మర్యాద, ఏమండి, ఎంత వినయము. ఇలా రాగానే నేను కూర్చొని ఉన్నాను, నా పక్కన కూర్చుంది, వచ్చినట్ట కూర్చోపోతే నా ఎదురుగా వచ్చింది. రావడానికి డైలాగ్ పడ్డాయి, పడ్డాయి. ఏంటి ఇప్పుడు వచ్చేది, ఆచుకొని తీసుకొచ్చావే, కూర్చోలేరు అలానే అక్కడ సంఖ్యలో భయం పెట్టుకొని కూర్చుంది. బాగానే ఉందిలే, ఇట్లా ఉండాలి. మందిరం మన ప్రాంతంలో మందిరం ఉంచుకొని మన దగ్గర మందిరం ఉంచుకొని సేవలు 10 సంవత్సరాల నుంచి వచ్చి ఉండి నానా కష్టాలు నా దిక్కుని మందిరం అడుగుతుంటే ఇది మాత్రం పట్టదు. హ్యాపీగా అక్కడ పోయినాక బాగుంది, ఇట్లా ఉండాలి కదా మనసులో అన్నాగా. ఇదే నా మర్యాద. బైబిల్ ఏం చదువుతుంది, మీరు ఏం చేస్తున్నారు అసలు? ఒక్కరికి మొదలైతే వస్తాడో తెలియదు అసలు. ఏమండి, లేకపోతే మాది అని చెప్పుకోలేము. మీది కాదు, మనది. ఏమండి, మనది. దేవుని మందిరం అంటే పిల్లారా ఎలా ఉండాలంటే అండి, నిజంగా చెప్పుకున్నట్లే ఒక్కరికొకరి వందనాలు చెప్పుకోవాలి. ఎవరు చెప్పిన పాపం చెప్పేసి కొట్టుకుంటాను అయితే అండి. నేను చూస్తూనే ఉన్నా, నేను ఎప్పుడు వెళ్ళాను అప్పటి నుంచి పరీక్షిస్తూనే ఉన్నాను. ఒక్కరికైనా వందనాలు అక్క అంటారంటే మీది వేరుగా మాది వేరు అన్న భావం అక్షరాల ముద్ర కొట్టినట్టు చూశాను పిల్లలు నేనైతే అండి. ఇదేనా సంఘం అంటే? ఇదేనా రక్తం వేసి కనబడవాలంటే? ఎంత భేదం అంటే అంత విభేదం అండి. నేనైతే పిల్లారా అసంగ పెద్ద ఆమె కూడా బాగా పెద్ద ఆమె కూడా తెలిసినప్పుడు కానీ యువతలని సంతలో సంచులకు బయటకు వచ్చింది. ఒక్కరు లెగవలేదు, అందరూ పట్టు చెల్లు పెట్టుకొని దగ్గరగా మెరిసిపోతున్నారు. అందరూ కుర్చీలో కూర్చున్నారు. మా వచ్చి నిలబడి ఉంది. ఎవరు లెగవలా, వాళ్ళ సంఘ పెట్టి ఆమె కూడా ఎవరు లెగవలేదండి. మేము లేచి వెనకాల ఉన్నాం. మేము కూర్చుని 5 అందరూ ఒకటే, అందరూ తెలుసుకోలే అన్న మనం లేచిపోతాం బయట కూర్చున్నా అంటే మేము బయట కూర్చున్నాం, మేము వచ్చి కూర్చున్నాం. ఇదేనా సంఘము? ఆ వయసు ఎంత అంటే ఆ మన కులం కాదు. ఏమండి, ఆ మన కులం కాదు, మన ప్రాంతం మన దగ్గర కాదు. ఎందుకు లెగవాలి? మీ బైబిల్ తెలుసా? వాక్యం తెలుసా? ఏమన్నా లేచారా?
ఏమో లేకపోలేదు. ప్రశాంతం రావా నిలబడి అట్నే చూస్తూనే ఉంది. నిలబడి చూస్తూనే రావా, చూసుకో అప్పుడే దేవుని బిడ్డలారా. ఏమండి ఇదంతా బైబిల్ తెలియకుండా చేసే వారి పద్ధతి పిల్లగా నేను మిమ్మల్ని అదే చెబుతున్నాను అండి. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు వందనములు చేసుకోండి. వందనాలు చెప్పిన పాపన ఒక్కరు కాలేదండి. వందనాలు చెప్పిన పాపన ఒక అందరూ అందులో మనకి ఏర్పరిచిన సీట్ ఏం తెలుసా? మనకి అందరికి ఏర్పరిచిన సీట్ తెలుసా? కింద ఇరుక్కొని కింద సీట్లు అందరూ లైన్గా అందరూ కూర్చున్నారు కదా. ఒక్కరు కూర్చొని చెప్పేసి కొట్టండి. ఒక్కరు బండి అందరూ అయిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి, ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. కూర్చోడానికి కూడా వాళ్ళు ఉన్నారు. చూశాను మొత్తం చూసి అంత ఇష్టంగా చూశానండి. ఎందుకు చెబుతుందంటే పిల్లగా సంఘం ఇదంతా ఏంటంటే నిజంగా వాక్యం ఏమి లేదు అక్కడ, ప్రేమ లేదు అక్కడ, ఐక్యత లేదు అక్కడ, పేరుకు మాత్రము సంఘం. ఏమండి అప్పుడే దేవుడు అనిపించింది, ఒక దేవుని సరికి వచ్చే బిడ్డని నువ్వు తోలుకొని పోయావే, ఏం నేర్చుకున్నది అక్కడ? నేను ఎక్కడున్నాండి ఏమీ లేదు, అంత శూన్యమే పిల్లారా. ఎందుకంటే ఇక్కడ వారి పెత్తనమే నిజం చెప్పాలంటే అక్కడ ఇంత కూడా మన పెత్తనం ఉండరా ఇంత కూడా జరగలేదండి. లాస్ట్ నిలబడాలి, కూర్చోబట్టి కూర్చోవాలి. చూస్తాను పిల్లలు అన్నారు, ఏంటంటే పాట ఎంతసేపు కాపే అన్నాడు. నేను అన్నానండి, పాటలు పాడి ఆయన బైబిల్ తీసుకున్నాడు. మీరు చూడదు ఆయన, నేను 9 గంటలకు ఇక్కడ మందిరంలోకి పాటలు పాడే అబ్బాయి బైబిల్ తీసుకుని పక్కన పెట్టేశారు. నా జరుగుద్దా? ఇక్కడ ఎందుకు వాళ్ళు తెలుసా అండి, అక్కడ విశ్వాసులు చెబితే సంఘం నడిపించబడుతుంది, కాపరి నడిపించాలి. ఇక్కడ అట్ట కాదండి. సంఘ కాపరికి దేవుడు అభిషేకం ఇచ్చి దేవుడు ఎన్నుకొని తను సంఘం కట్టని సేవకు ఇచ్చాడు. ఇక్కడ అధికారం సేవకు చెప్పాలి, క్రమం ఇది. ఇక్కడ ఏంటంటే ఈ పెత్తనం జరగదు. ఇక్కడ పెత్తనం అంటే అదే పెత్తనం కాదండి. నేను మిమ్మల్ని నడిపించే బాధ్యత, నా బిడ్డలు లాంటి వాళ్ళు మీరు, ఆత్మీయ బిడ్డలు. మీరు తప్పిపోవటం, మీరు తొలగిపోవటం, మీరు నష్టపోవటం, మీరు బాధపడటం అది సేవకి ఎంత మాత్రం ఇష్టం కాదు పిల్లగా. అక్కడ అలాంటి ఏమన్నా అక్కడ సేవకుని అసిమాసి చేయాలి. కూర్చున్నారా, వాక్యం చెప్తున్నా, దిగు అయిపోయిందిగా ఏ పని ఎంతసేపు దాకా చెప్పేది ఏంటి? ఇక్కడ అదే అది ఇష్టపడతారు కూడా. నాకు దేవుడు బిడ్డారా అనుకున్నాను, రాను దినాల్లో నిజంగా అందరి కనువిప్పిపోతున్నాడు దేవుడు. మన ప్రాంతంలో అందరి కనువిప్పిపోతున్నాడు. మనం ఇంకా బలంగా ప్రార్థన చేస్తే అందరూ వస్తారు. అందరూ కూడా వస్తారు. సత్యం నడిపించాలండి మిమ్మల్ని మంచి పొజిషన్ లో మనది అనుకోకుండా ఎక్కడికో పోయి అని మనది పోయి ఆ నోటి కొన్ని మాట్లాడుతున్నారు చెప్పు కానీ వాడు ఎంపించుకున్నా పిల్లల సంఘము పిల్లల నిజంగా ఎలా మారిపోయిందంటే రకరకాలుగా అండి, పార్టీలు, రకరకాల కులాలు, రకరకాల మతాలు ఎన్ని పెడుతున్నారు సంఘం. అది కాదు చూసానండి. ఇంకా చెప్పు సిగ్గిపోద్ది, నన్ను కూడా కూర్చోలేము కదా బయట. అసలు నా మైండ్ ఎర్ర దిగిపోయి అసలు దేవతాలు ఎందుకు వెళ్ళని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి తెలిసినా కూడా అదంతే అట్టుంది. ఇంకా బైబిల్లో కొన్ని విషయాలు మీకు సంఘ నియమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పటము మీకు వీలైతే 3వ పార్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ పైన మీకు ఉండే చెప్తాను, లేకపోతే ఉన్నాయి ఆల్రెడీ వీలైతే చెప్తాను, లేకపోతే తర్వాత అందరూ పాటించాలి పిల్లల. సంఘ క్రమాలు ఉన్నాయి పిల్లల, సంఘంలో పాటించాలి నియమాలు. ఈ నియమాలు తప్పబాకండి, గుర్తుపెట్టుకోండి పిల్లల. ఎవరు వచ్చినా కూడా ప్రేమగా పలకరించండి, ప్రేమగా వందనాలు చెప్పండి. ఏమండి అందరితో కలిసి ప్రార్థన చేయండి. వారిని తారకంగా చూపించబాకండి పిల్లరా. ఇది దేవుడు సంఘము. నీ కోసం నా కోసం దేవుడు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అందరూ సమానమే. అర్థమైంది పిల్లరా. నా కులము, నీ కులము, నువ్వు నేను కాదు. అందరము పెద్దవారికి గౌరవం ఇవ్వాలి, పిల్లలు తీసుకోవాలి. అది సంఘము. దేవుడు ఆశించే సంఘము. సత్యానికి సంఘం ఎలా చదువుకున్న తిమోతి రాసిన పత్రికలో తిమోతి ఏమన్నాడు ఒకసారి మొదటిగా వెళ్ళిపోయి మళ్ళీ అలా ముగించుకున్నాం పిల్లల. మొదటి తిమోతి తెలిసిన పిల్లలు, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం పిల్లల, 3వ అధ్యాయము 15 చదువుకుందామండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 చదువమ్మ. ఆయనను నేను ఆలస్యం చేసేలా దేవుని మందిరములో అనగా జీవముగా దేవుని సంఘములో ఇట్లా జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయాలని
ఈ సంగతులను మీకు వాయించున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమై ఉన్నది. అర్థమైందండి? ఈ ముందు మనం మొదటి నుంచి చదువుకున్నట్లయితే పరిచర్య చేసేవాళ్ళు ఏమండి, సంఘ పెద్దలు, పరిచర్య స్త్రీలు, పురుషులు ఎలా ఉన్నారో చెప్పాడు. నేను అతను చెప్పేది వాళ్ళు చెప్పాను. వీరందరిని బట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ దీనిలో ఉంటే అది సత్యానికి స్తంభం, ఆ సంఘం. అర్థమైందండి? ఆ సత్యానికి స్తంభమైన ఆ సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో పరీక్షించుకోమని పౌలు గారు తిమోతితో చెప్పాడు సంగతి పిల్లారా. అర్థమైందా పిల్లారా? ఇదండి. మనందరూ తల ఉంచుదాం పిల్లల.